జగదీశ్ సార్ మీరు కాదమ్మా అలాంటి మీడియా డివైజెస్. జగదీశ్ సార్ రికార్డింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు సార్. మేడం వాయిస్ వినిపించడం లేదు మేడం. మేడం వాయిస్ వినిపించట్లేదు మేడం. మేడం వాయిస్ మేడం? వినిపించట్లేదు. మేడం వాయిస్ వినిపించడం లేదు. మ్యూట్ లో పెట్టినారు మేడం. ఇప్పుడమ్మా వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. వినిపిస్తుంది మేడం. వినిపిస్తుంది మేడం. వీడియో వాయిస్ కూడా వస్తుందా లేదో చెప్పండి అమ్మా. ఓకే సరే మేడం. మేడం. ఓకే. రావట్లేదు మేడం. రావట్లేదమ్మా? రావట్లేదు మేడం. రావట్లేదు మేడం. రావట్లేదు. మీ ఓకే వాయిస్ మేడం. వినిపిస్తుంది, దాని వీడియో వాయిస్ వినిపించడం లేదు మేడం. ఓకే అమ్మా, డన్ డన్. ఓకే, all of you meet your devices. Refractive index. It's measure how slow light travels in one medium compared to another. చూడండి ఎట్లా దీన్ని మెజర్ చేస్తామంటే, హౌ స్లో లైట్ ట్రావెల్స్ అంటే లైట్ ట్రావెలింగ్ వన్ మీడియం నుంచి ఇంకో మీడియం కి ఎలా వెళ్తుంది అనేది మనం కంపేర్ చేస్తాము. ఫార్ములా refractive index glass with respect to vacuum is glass. N is refractive index. Here N is refractive index, G is glass, and B is vacuum. Refractive index of glass with respect to vacuum equal to 0.5.
What is this? This number is measuring of how slow light travels in one medium compared to another medium. ఈ నంబర్ దేనికి సూచిస్తుంది అంటే అసలు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎట్లా ట్రావెల్ చేస్తుంది, హౌ స్లో లైట్ ట్రావెల్స్ ఇన్ వన్ మీడియం కంపేర్ టు అనదర్ మీడియం. ఓకే, చూడండి అమ్మా, గ్లాస్ ఈజ్ వన్ మీడియం, vacuum is distributing 3 to 8 meters per second. Divided by 1.5. That is glass. చూడండి 3 into 10 power 8 by 1.5 ని క్యాలిక్యులేట్ చేస్తే 2 into 10 power 8 feet per second. This is speed of light. వాటర్ లో చూడండి అమ్మా, ఇంతసేపు మనం వాటర్ గ్లాస్ అండ్ వాక్యూమ్ లో తీసుకున్నాం. ఇప్పుడు ప్రజెంట్ వాటర్ లో తీసుకుందాం. స్పీడ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాటర్ అండ్ మేడం ఫస్ట్ ఏం చేసినామమ్మా, ఫస్ట్ స్పీడ్ రిఫ్రాక్టివ్ ఇక్కడ చూడండి, హియర్ this is NG speed refractive index of glass, and with respect to this is the value of how to slow light travels one medium to another medium. This is the value of refractive index. Dani speed of light with glass, and this is the speed of vacuums divided by 1.5 equal to this is the refractive index value. నేను ఇంతకు ముందు క్లాస్ లో కూడా చెప్పిన 3 into 10 power 8 అనేది స్పీడ్ ఆఫ్ వాక్యూమ్ విత్ స్పీడ్ నియర్లీ ఈక్వల్ టు 10 into 10 power 8 meters per second. దీన్ని ఇలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం. మనం ఇంకో ఎగ్జాంపుల్ చూస్తున్నాం ఇక్కడ, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ విత్ వాటర్ అండ్ ఆయిల్. వాటర్ అండ్ ఆయిల్ తో మనం ఎలా ఎగ్జాంపుల్ చేస్తాం, another medium. Is 2. In water, oil divided by 2. ఇందాక చెప్పుకున్నాం కదమ్మా, ఇక్కడ సి అనేది మనము ఏం చెప్పుకున్నాం, స్పీడ్ ఆఫ్ ఇన్ వాక్యూమ్స్. ఇక్కడ స్పీడ్ ఆఫ్ వాటర్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ ఆయిల్ బై డివైడెడ్ బై 2. The speed of oil
refractive index from water. Only one medium మనం consider చేస్తున్నాము. ఇదన్నీ మెటీరియల్ చూడండి. N double అంటే కట్ అవుతుంది మేడం. వన్ పాయింట్ ఫైవ్ అనేది అబ్జల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిలేటివ్ రిఫ్రాక్టివ్ చూడండమ్మా, ఇక్కడ ఎన్ ఫస్ట్ ఉంది కదా, అబ్జల్యూట్ 1.5 అనేది అబ్జల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనం ఓన్లీ సింగిల్ గా తీసుకున్నాము. ఎన్ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్, జి అంటే గ్లాస్ అని చెప్పినాం కదా. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ యొక్క వాల్యూ 1.5. ఇక్కడ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే దీంట్లో 2 మీడియంస్ ఉంటాయి, ఇక్కడ 1 మీడియం మాత్రమే ఉంది. ఓన్లీ 1 మీడియం ఉంది. అబ్జల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లో 1 మీడియం తీసుకున్నాడు, ఓన్లీ గ్లాస్ తో తీసుకున్నాడు. ఇక్కడ 2 మీడియం వాటర్ అండ్ ఆయిల్స్ తో తీసుకున్నాడు కాబట్టి దీని రిలేటివ్ అంటే వాటర్ అండ్ ఆయిల్ మధ్య రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, I think అబ్జల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఓన్లీ మనం సింగిల్ మీడియం తీసుకొని దాని యొక్క వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. ఇక్కడ 2 మీడియంస్ తీసుకున్నాడు, 1 ఈజ్ వాటర్ అండ్ సెకండ్ 1 ఈజ్ ఆయిల్. 2 మీడియంస్ తీసుకొని అతను రిలేటివ్ దాని మధ్య వాటి యొక్క రిలేషన్ బట్టి క్యాలిక్యులేట్ చేసినాడు. ఓకే, నెక్స్ట్ obtaining relation between angle of incident and angle of refraction. All of you see angle of incident and angle of refraction. Materials, first remove the screw with the help of star screwdriver. Materials amma pro circle, scale, small black painted plank, a semicircular glass disc of thickness nearly 2 centimeters, pencil and laser light. మనం కావాల్సిన requirements, materials requirements. Now place the semicircular glass as a for the video లాగా semicircular glass ని మనం ఉంచుతాం చూడండమ్మా దానిపైన. Now place semicircular glass disc so that it is center coincide with the diameter coincide with the interface line and it is centered coincide with the point O. Point a laser light along in such a way that the light propagate from air. Now repeat the same steps for different angles and note down corresponding angles of incident and angle of refraction. చూడండి మనం లైటింగ్ వేసినప్పుడు ఎలా లైట్ అనేది మూవ్ అవుతుంది. నౌ ఫైండ్ సైన్ A and sin R value for all angles. ఓకే, వాటి యొక్క యాంగిల్స్ ద్వారా మనం తీసుకున్నాము. ఓకే అమ్మా, ఇంకో వీడియో చూపిస్తా చూడండి అమ్మా. ఎస్ మేడం.
Refraction of light at plane surface. Identifying relation between angle of incident and angle of refraction. To conduct this experiment, materials required is a plank, protractor, scale, semicircular glass disc of thickness nearly 2 centimeters, pencil and laser light. మనకు కావాల్సిన రిక్వైర్మెంట్. The procedure for this experiment is take your wooden plank which is covered with the white chart and draw two perpendicular lines passing through the middle of the paper as showing the figure. Figure లో ఇచ్చినట్లు perpendicular lines వేయాలి. Increasing the passing through the middle of the paper showing the figure. Figure లో ఇచ్చినట్లు lines వేయాలమ్మా. Instructing points to be O, 0 mark and one line as NN which is normal to the another line marked as MM. With the help of the protractor, mark the angle from 0 degrees to 90 degrees on both sides of the line NN as shown. Figure. Now place semicircular glasses. So is diameter coincides with the చూడ గ్లాస్ పెట్టేసి మనకి లైట్ వేస్తున్నాడు చూడమ్మా. ఇచ్చినట్లా నేను సెమీ పర్పెండిక్యులర్ గ్లాస్ పెట్టేసి with the interfacing lines MM and its center coincide with the O. The point O takes less light, send it along NN in such a way that laser propagates from A to glass through the interfacing at 0 point and absorb the way of laser light coming from observe the way of laser light coming from other side of the disc as shown in the figure. See here children, the laser light is allowed to passing through చూడండి 0 degrees line and the light is passing from air to the glass slab and comes out again into the air. Here you can observe there is no deviation in laser light. That means light incident normally. Now let us place the laser light at 10 degrees angle. Observe the angle of refraction here. The laser light comes out from the semicircular glass slab and you can find the angle of refraction. Here it shows 7 degrees. Note the values. Now place the laser light at 20 degrees angle. Find the corresponding angle of the refraction here. The angle of refraction is 14 degrees. Now let us place the laser light at 30 degrees angle and find the corresponding angle of refraction. Here it shows 20 degrees. Changes angle of refraction is 20 degrees. Now place the laser light at 40 degrees angle and find the corresponding angle of refraction. Here the angle of refraction is 26 degrees. Now place the laser light at 50 degrees. That means angle of incident is 50 degrees. For this, find the angle of అంటే యాంగిల్స్ చేంజ్ చేస్తూ ఉన్నాడు చూడమ్మా. రిఫ్రాక్షన్ here shows 31 degrees. Angle of refraction is 31 degrees. Note down this value now. When the laser light is at 60 degrees, ఎప్పుడైతే 60 degrees వచ్చిందో the angle of refraction is 36 degrees.
నోట్ డౌన్ ద వాల్యూ ఆఫ్ ది టేబుల్. ఈ వాల్యూ ఆఫ్ టేబుల్ నోట్ డౌన్ చేసుకోండి అమ్మా. 10 degrees కి మనం తీసుకునేది sin i, మనకు వచ్చిన వాల్యూ sin r. చూడండి 10 degrees కి 7 degrees యాంగిల్స్ వస్తున్నాయి చూడండి. నోట్ డౌన్ ద వాల్యూస్ మా. రాసుకోండి అమ్మా. టెక్స్ట్ బుక్ లో ఉంది చూడండి, టేబుల్ 2 పేజ్ నంబర్ 49. రాస్తున్నారమ్మా అందరూ టేబుల్? టేబుల్ 2 లో అంటే మనం ఏ యాంగిల్స్ తీసుకుంటే అది ఏ యాంగిల్ కి లైటింగ్ అనేది పాస్ అవుతుంది అనేది. కంప్లీట్ అమ్మా. Given table from find sin A and sin R values for the knowing angle incident and angle of refraction, and also find the ratio of sin A and sin R for each and every value. Each and every case, and interestingly you can observe here the column. చూడండమ్మా, ఫస్ట్ 10, 20, 30, 40, 50, 60 ఇక్కడ ఐ దగ్గర, తర్వాత 7, 40, 20, 26, లాస్ట్ 36 చూడండి. ఫిఫ్టీ దగ్గర 31 వాల్యూస్ చూస్తున్నారు కదమ్మా. కంప్లీటెడ్ అమ్మా టేబుల్? టేబుల్ 2 లో ఇవన్నీ రాయాలి కదా మనము. టేబుల్ 2 లో పేజ్ నెంబర్ 49. ఓకేనమ్మా? కంప్లీటెడ్? ఓకే అమ్మా. Understand angle of incident and angle of refraction. We will discuss on next class. Classic pro circular arrangement or Snell's law. Okay na? Snell's law గురించి నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. టైమ్ ఈజ్ అప్ అమ్మా. ఓకే మేడం. అర్థమైంది అనుకుంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఎస్ మేడం. అర్థమైంది మేడం. All of you bye అమ్మా. బాయ్ మేడం. బాయ్ మేడం.